అడుగుతున్నాను. నాకంటే ముందు దీన్ని ఇప్పటిదాకా నాకు పరిచయం అనుకున్న ఇప్పుడు నాకు సోదరుడు, నా ఫ్రెండ్, తను మాట్లాడాల్సి కోరుకుంటున్నా ప్లీజ్. ప్లీజ్ అండి. ఓకే, రాజ్ తరుణ్కి 4-5 సార్లు ఇంటర్వ్యూలు అవే గుర్తున్నాయేమో, బట్ రాజ్ తరుణ్ అంతకన్నా చాలాసార్లు మనల్ని కలవడం జరిగింది. ఎస్పెషల్లీ బిగ్ ఎఫ్ఎంలో లాస్ట్ వినాయక చవితికి తిరగబడి రాసాము ప్రమోషన్ కోసం అన్నట్టుగానే మేము రాజ్ తరుణ్ని పిలిచాం. వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్లో యాక్టివిటీ చేస్తాం. అప్పుడు రాజ్ తరుణ్ వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి డ్యాన్స్లు వేసాం. సో ఆయన చాలా చోట్ల వెళ్తుంటారు కాబట్టి ఆయన గుర్తులేదు, బట్ 4-5 సార్లు కాదు, కనీసం 20-30 సార్లు కలిసాం ఇప్పటిదాకా. కానీ ఆ రోజు నేను రాజ్ తరుణ్తో చెప్పిన మాట కూడా, తిరగబడరా స్వామి అని చెప్పి ఇంత పెద్ద టైటిల్ కాదు, మీ సా అని రాస్తే సరిపోతుంది అని చెప్పి. అంటే తిరగబడరా స్వామిని తిప్పితే మీసా అంటే సరిపోతుంది కదా, మొత్తం తిరగబడరా స్వామిని రాయకుండా ఆ రోజు సరదాగా జోకులు కూడా వేసుకున్నాను, నాకు గుర్తు. సో బేసికల్లీ ఇలా సరదాగా జోవియల్గా సాగుతున్న నా ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్గా మాట్లాడాలని మీరు ఎప్పుడైనా నా ఎఫ్ఎం షోస్ వింటే ఇదే సరదాగా జోకులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ వెళ్ళే నేను సడన్గా ఇలా ఒక యాక్టివిస్ట్గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు. బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడంతో ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా, ఇది సమాజాన్ని మార్చడానికి, ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను. అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ తిరగబడరా స్వామి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని మళ్ళీ అందరికీ మాట్లాడాల్సింది. కూడా సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పాత్రే